సో ఈ షాపేనండి. మేమైతే ఈరోజు టూర్స్ అన్ని బుక్ చేసుకున్నాం. సో ఇక్కడైతే మీకు కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాను. 2 కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో రేట్స్ అనేవి మీకు డీటెయిల్గా మెన్షన్ చేశాను కదా, తినిపోయిన రాహుల్. సో ఇతను కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ప్రైజెస్ అనేవి మీకు 1900 పడుతుంది. మొత్తం ఇవన్నీ కూడా చేసిన యాక్టివిటీస్ అన్నీ మీకు చూపించాను. హాయ్ అండి, ఈరోజు గోవా డే 2 అండి. సో ఈరోజు అయితే నిన్నంతా బీచెస్ అయితే చూపించాను. ఈరోజు అయితే మీకు మొత్తం వాటర్ యాక్టివిటీస్ అని ఈరోజు చేస్తాము. సో ఆ డీటెయిల్స్ అనేవి నేను ముందుకెళ్ళి మీకు ఇస్తాను. సో ముందుగా అయితే మేము ఇర్ఫాన్ రూమ్కి వచ్చి తను బాగా బీచ్ దగ్గర తీసుకున్నాడు. ఇదిగోండి, ఈ రూమ్ అనేది 2000 రూపీస్ అండి. 2000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో రూమ్ అయితే సో ఫార్ గుడ్, మనకి బీచ్ వ్యూ అన్నీ కనిపిస్తాయి. ఇది బాత్రూము. సో బీచ్ వ్యూ అయితే బాగుంది. సో కనిపిస్తుంది కదా బాగా బీచ్ అని నీట్గా కనిపిస్తుంది. సో మేమైతే వాటర్ యాక్టివిటీస్కి వెళ్తున్నాం. వెళ్ళాక అక్కడ ఏ యాక్టివిటీస్ చేపిస్తారు, ఏంటి ప్రైసింగ్ అనేది నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను. ఓకేనా? సో హాయ్ అండి, నేను ఇప్పుడు మాల్వాన్ బీచ్కి వచ్చాను. సో గోవాలో మేము టూర్స్ బుక్ చేసుకుంటాం. మేము మహారాష్ట్ర అయితే వచ్చామండి. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అది. సో ఈ మాల్వాన్ బీచ్ అనేది మీకు వాటర్ స్పోర్ట్స్ అనేది చాలా ఫేమస్ బీచ్. చూడండి, ఇక్కడ చాలా వాటర్ యాక్టివిటీ. ఇది చాలా పెద్ద ట్విస్ట్ అని నేను యాక్చువల్లీ గోవాలో టూర్స్ బుక్ చేసుకున్నాను. సో వీళ్ళు డైరెక్ట్గా మనకి మహారాష్ట్రలో ఉన్న మాల్వాన్ బీచ్ దగ్గరికి అయితే తీసుకొచ్చి ఇక్కడ స్కూబా వాటర్ యాక్టివిటీస్ అన్నీ చేపిస్తారు. చాలా చాలా నాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను గోవాలో ఆల్రెడీ టూర్స్ చేద్దాం అనుకున్నాను. సో గోవాతో పాటు ఇలా మహారాష్ట్ర కూడా కలిసి వచ్చేసింది నాకు. సో ఇక్కడ మనకి చాలా రెడీ ఫోర్ట్ అని చాలా ఫోర్ట్స్ అయితే ఉన్నాయి. సో అదైతే బోటింగ్లో వాళ్ళు చూపిస్తారు అవి. సో అక్కడ కూడా మనం వెళ్దాం. సో కాస్టింగ్ అనేది మీకు తర్వాత డీటెయిల్స్ పంపిస్తాను. కానీ నాకు 1900 పడిందండి. 1900తో మీకు స్కూబా డైవింగ్, నెక్స్ట్ బనానా రైడ్ కనిపిస్తుంది కదా, అది కనిపిస్తుంది కదా ఎల్లది, అది బనానా రైడ్ అంటారు. జెట్స్కి, స్పీడ్ బోటు, నెక్స్ట్ పారాసైలింగ్ ఇవన్నీ కలిపి 1900 అన్నారు. సో ఇది వర్తా కాదన్నది నేను మొత్తం అయిపోయాక మీకు చెప్తాను. ఓకేనా? సో మామూలుగా మహారాష్ట్ర రోడ్స్ కానీ ఆ వ్యూ పాయింట్ కానీ నేను వేరే వీడియోలో తీశాను. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో మొత్తానికి ఎలా ఒకలాగా గోవా వస్తే మహారాష్ట్ర ట్రిప్ కూడా కలిసి వచ్చింది. సో స్కూబా లోపలికి వెళ్తున్నాం. స్కూబాలో ఎలా ఉంటుందని నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? సో ఇదిగోనండి, ఇతని పేరు శంకర్, మా రథపాలకుడు అతను. సో అతనే మాకు ఇక్కడికి వచ్చి తీసుకొచ్చాడు. సో ఇప్పుడు వాటర్ యాక్టివిటీస్కి అయితే వచ్చాం. బ్యూటిఫుల్ అండి. మేము మాల్వాన్ బీచ్ దగ్గర ఇప్పుడు ఉన్నాం. ఈ మాల్వాన్ బీచ్ అనేది వాటర్ యాక్టివిటీస్ చాలా ఫేమస్. వీరందరూ కూడా టూర్స్ అండ్ ట్రిప్స్కి బుక్ చేసుకునే వాళ్ళే. సో చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇది చాలామంది ఉన్నారు ఇక్కడ. మొత్తం అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా వాటర్ స్పోర్ట్స్ అనేది మాల్వాన్ బీచ్ చాలా ఫేమస్ అండి. చాలా షాప్స్ కూడా ఉన్నాయి. సో మొత్తానికి అయితే వాటర్ యాక్టివిటీస్లోకి వెళ్తున్నాం. సో ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే జరుగుతాయండి. మీరు ఇండివిజువల్గా ఒక్కొక్క యాక్టివిటీ అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి, చాలా బోట్స్ అయితే ఉన్నాయి. ఇది స్పీడ్ బోట్స్. ఇదిగోండి, ఇది ఒక బోటు. సో మా వాళ్ళైతే ముగ్గురు ఎక్కారండి. అదిగోండి చక్కగా. సో వీళ్ళ రైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము ఎక్కుతున్నాం. వెళ్ళాము. మా పరిస్థితి అయితే ఏం అర్థం కావట్లేదు.
చాలా 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 బాగుందండి, అద్భుతం. సో వాటర్ యాక్టివిటీస్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఎప్పుడు కూడా వాటర్ యాక్టివిటీస్ ఒకటి, శివుడిని అయితే మాత్రం మర్చిపోను. సో ఇదిగోండి వాల్ బోట్ కూడా వెళ్తుంది. బనానా రైడ్, ఇది బనానా రైడ్కి అయితే వెళ్తున్నాం. సో మనకైతే లాంగ్ వ్యూ ఇది, చిన్న రైడ్, చాలా చిన్న రైడ్. మొత్తం అలా తిప్పొచ్చి పడేస్తున్నాడు. ఓకే సో తిన్నగా దీన్ని బనానా రైడ్ అంటారండి. తిన్నగా ఒక రౌండ్ వేసేసి ఇలా వచ్చి పడేస్తాడు. ఛార్జ్ ఆ ఫోర్ట్ వరకు వెళ్తే మళ్ళీ ఎక్స్ట్రా 300 పే చేయాలంట. సో నేనైతే వెళ్ళట్లేదు. సో ఇదిగోండి, నేనైతే చక్కగా ఈ మాల్వాన్ బీచ్లో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఒక 2 రౌండ్లు అయితే వేసాను. బనానా రైడ్ ఉన్న నెక్స్ట్ ఈ స్పీడ్ బోట్ అయితే ఎక్కాను. అది కాకుండా మనకి పారాసైలింగ్ ఉందన్నారు, స్కూబా డైవింగ్ ఉందన్నారు. సో ఓవరాల్గా అయితే పర్వాలేదు. మనం ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి అయితే రావడం అయితే జరిగింది. మహారాష్ట్రలో ఉన్నాను ఇప్పుడు. అక్కడ కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఇవ్వండి, అవన్నీ కూడా స్పోర్ట్స్ అయినాయి. చాలా అయితే అద్భుతంగా ఉంది, చల్లని గాలి. చూడండి ఎంత చక్కని వేవ్స్. పెద్ద ఫ్లోటింగ్ కూడా లేదు. ఇదిగో నేను, ఇర్ఫాను, రోహిత్, మొత్తానికి 3 అయితే వచ్చాం. చూడండి, రోహిత్ అయితే హీఈస్ ఫ్రమ్ ఢిల్లీ, హీఈస్ ఫ్రమ్ ఇర్ఫాన్, హీఈస్ ఫ్రమ్ బంగ్లాదేశ్, అండ్ మీ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. He's our new brother. Yeah. Bangladesh. एल्विस भाई के आगे कोई कुछ बोल सकता है क्या? అది చూడండి, మేము చక్కగా వీడు పడుకున్నాడు నీటిలో. లేదు అక్కడ రోహిత్ గాడు.
here. సో మేమైతే ఇప్పుడు మళ్ళీ బోట్ ఎక్కామండి పారాసైలింగ్కి. సో పారాసైలింగ్ మనం అక్కడికి వెళ్ళాక ఎన్ని మీటర్ల వరకు తీసుకెళ్తాడో మనకు తెలియదు. సో డిప్పింగ్ ఇక్కడ ఉందని మనకు తెలియదు. డిప్పింగ్ ఎంతవరకు ఉంది, డిప్పింగ్ అయితే మనకి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో ఇప్పుడైతే మేము పారాసైలింగ్ వెళ్తున్నామండి. ఇక్కడ బోట్ అయితే ఎక్కాం. సో మొత్తం ఈ కుర్రాడు ఇర్ఫాన్ అయితే పారాసైలింగ్ వెళ్తున్నారు. వీళ్ళతో నేను వచ్చాను, చాలా ఫన్. సో అలా డిప్ చేస్తారండి. డిప్ చేయడానికి అయితే మీకు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడు, నార్మల్గా అయితే అవసరం లేదు. సో వీళ్ళు లాంగ్ డిప్ తీసుకున్నారు కాబట్టి 500 ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు.
చూడండి అల్ల ప్రవాహం చాలా ఉంది. దిస్ ఈజ్ మాల్వాన్ బీచ్. సో అక్కడ బ్యూటిఫుల్ బోట్ కూడా వస్తుందండి. యా బాగ్లేసి బోట్ యార్ ఇర్ఫాన్. Take my one. Yeah. 1, 2, 3, start. Three, start. जैकेट लेके जाऊँ इनको पहले पे करना पड़ेगा क्या? भैया मेरे को हमारे చూడండి అక్కడ స్కూబా డైవింగ్కి ఏకంగా షాక్టరింగ్కి వచ్చినట్టు వచ్చారు. చాలా మంది క్యూ ఉన్నారు. ఇండివిజువల్గా ఒకరు ఇద్దరు వెళ్ళాలంటే చాలా కష్టం. ఇది మీకు ఇక్కడ జాకెట్స్ ఇచ్చారు కదా, ఆ జాకెట్స్ అయితే మీరు 100 రూపీస్ పే చేసుకుంటే మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు స్విమ్ చేసుకోవచ్చు. సో 200 రూపీస్ అయితే 1 డిప్కి అయితే మీకు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారండి. సో నార్మల్గా ఇదైతే 500 రూపీస్ వీడియో తీయాలంటే. ఈ ప్యాకేజ్ లో మనకి ఫుడ్ ఉందన్నారు కదా, ఫుడ్ ఇంకంతేనా? ఫైన్. సో నా గోప్రో అయితే ఇది మాల్వాన్ బీచ్ దగ్గర సాల్ట్ వాటర్ అని చెప్పేసి అది పోయేటట్టే ఉందండి. ఇంకా అదైతే నేను ఎంత ఛార్జ్ పెట్టినా అవ్వట్లేదు. సో అది అవ్వాలని నేను మొక్కుకుంటున్నాను, మీరు మొక్కుకోండి. ఇదిగోండి ముగ్గురం అయితే సరదాగా ఆ పారాసైలింగ్ అయిపోయాక చక్కగా కూర్చుంటున్నాం, కాసేపు టైం స్పెండ్ చేస్తున్నాం. ఇట్స్ బ్యూటిఫుల్ అండి. చక్కగా చిల్ అవుతూ నీటిలో సరదాగా మాట్లాడుకుంటున్నాం. సో దీని తర్వాత మనకు స్కూబా డైవింగ్ ఉంటుంది. స్కూబా డైవింగ్ కోసమే నేను గోప్రో తీసుకొచ్చాను. మరి అదైతే మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్క్ అవ్వట్లేదు. సో చూద్దాం. సో చాలామంది ఇక్కడికి వచ్చేది, ఈ బీచ్కి వచ్చేది అందరూ కూడా వాటర్ స్పోర్ట్స్కి వస్తారు. ఇదిగోండి సాయంత్రం 4:30 అయిపోయింది ఈరోజు. వాటర్ యాక్టివిటీస్ అన్నీ చేసేసరికి ఇదిగో ఒక ముద్ద అన్నం, ఒక చేప, 2 చపాతీలు, ఫిష్ గ్రేవీ, ఉల్లిపాయలు ఇవే ఇచ్చారు.